హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు ఈ వీడియో ద్వారా ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ఉపయోగించి ఎగ్జామ్ ఎలా రాయాలన్నది ఈ వీడియో ద్వారా డిస్కస్ చేయబోతున్నాను. ముందుగా ఇన్స్ట్రక్షన్స్. స్టూడెంట్ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్ పేపర్ బై యూజింగ్ కంప్యూటర్ విత్ వెబ్ క్యామ్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ స్మార్ట్ ఫోన్. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ద్వారా కానీ, ల్యాప్టాప్ ద్వారా కానీ, కంప్యూటర్ ద్వారా కానీ ఈ ఎగ్జామ్ అటెండ్ చేయవచ్చు. ల్యాప్టాప్కి అలాగే స్మార్ట్ ఫోన్కి ఎలాగో కెమెరా ఉంటుంది కాబట్టి కంప్యూటర్ని ఉపయోగించి ఎగ్జామ్ రాయాలి అంటే ఖచ్చితంగా వెబ్కామ్ యూజ్ చేయాలి. సెకండ్ పాయింట్, క్వశ్చన్ పేపర్ కంటైన్స్ 70 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఈ ఎగ్జామ్ పేపర్ అనేది 70 బిట్స్ రూపంలో ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్. ఎవ్రీడే క్వశ్చన్ పేపర్ ఈజ్ అవైలబుల్ ఆన్ cdl.geetham.edu. CDL వెబ్సైట్లో ఉంటుంది, గీతం వెబ్సైట్లో. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఈ క్వశ్చన్ పేపర్ అందుబాటులో ఉంటుంది. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ ఈజ్ 2 hours ఓన్లీ. స్టూడెంట్ కెన్ టేక్ ఎగ్జామినేషన్ ఇన్ ఎనీ 2 hours. ఈ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 లోపు ఏ 2 hoursలో అయినా సరే ఎగ్జామ్ అటెండ్ చేయొచ్చు. ఇన్స్ట్రక్టెడ్ టు ఆన్సర్ ద పేపర్ వితౌట్ ఎనీ టైమ్ బ్రేక్ సూన్ ఆఫ్టర్ లాగిన్ ద ఎగ్జామ్. వన్స్ ఎగ్జామ్ లాగిన్ అయిన తర్వాత 2 hours టైం ఉంటుంది. ఈ 2 hoursలోనే ఎగ్జామ్ ఫినిష్ చేసేయాలి. డూ నాట్ ఆన్సర్ ఫోన్ కాల్స్ ఆర్ ఓపెన్ ఎనీ అదర్ విండో డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. ఫోన్ కాల్స్ అటెండ్ చేయకూడదు. అలాగే సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయకూడదు, అదే వేరే విండో ఓపెన్ చేయకూడదు. ఇఫ్ యూ గో అవుట్ ఆఫ్ ద టెస్ట్ విండో యూ విల్ బి ఆటోమేటికల్లీ లాగ్డ్ అవుట్ అండ్ ఎగ్జామ్ విల్ బి టెర్మినేటెడ్. ఇన్ కేస్ టెస్ట్ విండో, ఎగ్జామ్ జరిగే విండో నుంచి మనం బయటికి వెళ్తే, అంటే వేరే విండో ఓపెన్ చేసిన ఆటోమేటికల్లీ ఎగ్జామ్ టెర్మినేట్ అయిపోతుంది. ఆఫ్టర్ యూ లాగిన్ టు ద టెస్ట్ పేజ్ యు ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ స్టూడెంట్ ఐడి కార్డ్ ఆర్ ఏ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. యూనివర్సిటీ ఇష్యూ చేసిన స్టూడెంట్ ఐడి కార్డ్ అప్లోడ్ చేయాలి. అది లేనట్లయితే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, రేషన్ కార్డ్ కానీ, లేదా ఓటర్ ఐడి కానీ ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ యూజర్స్. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ గూగుల్ క్రోమ్. మొబైల్లో అయినా సిస్టంలో అయినా సరే గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ లేకపోతే అప్డేట్ చేసుకోవాలి. ఇంటర్నెట్ కనెక్షన్ విత్ 1 Mbps స్పీడ్. ఫంక్షనింగ్ వెబ్కామ్, అంటే కరెక్ట్గా వర్క్ అయ్యే వెబ్కామ్ ఉండాలి. కంటెంట్ డౌన్లోడ్ 15 to 20 MB. స్టెప్స్ టు స్టార్ట్ ద అసెస్మెంట్. ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో ఈ కింద కనిపించే URLని ఎంటర్ చేయాలి. cocubes.in/geetham_cdl. దీన్ని ఎంటర్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ఇందులో 4 కాలమ్స్ ఉంటాయి. నేము, యూజర్ ఐడి, పాస్వర్డ్, పాస్కీ అని చెప్పి. నేమ్లో యాజ్ పర్ యూనివర్సిటీ రికార్డ్స్ మీ నేమ్ ఎలా అయితే ఉందో, 10th క్లాస్ మార్క్ లిస్ట్లో నేమ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఎంటర్ చేయాలి. అలాగే యూజర్ ఐడిలో స్టూడెంట్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనేది హాల్ టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత మీకు హాల్ టికెట్ మీద ఉంటుంది. అన్ని ఎగ్జామ్స్కి కూడా సేమ్ పాస్వర్డ్. అలాగే పాస్కీ అంటే 6 digit నెంబర్ ఉంటుంది. అది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క పాస్కీ ఉంటుంది. ఆఫ్టర్ యూ గో టు ద నెక్స్ట్ పేజ్. మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుంది నెక్స్ట్ పేజ్లో? ఏ పాపప్ will open and give your consent for the use of webcam by clicking accept button.
తర్వాత మీకు ఇలా ఒక పాపప్ ఒకటి ఓపెన్ అవుతుంది. అదేంటంటే మీ కన్సెంట్ అడుగుతుంది. వెబ్ క్యామ్ ఓపెన్ అవుతుంది, యాక్సెప్ట్ చేయొచ్చా అని చెప్పి మీరు ఇక్కడ యాక్సెప్ట్ క్లిక్ చేయాలి. వెబ్ క్యామ్ కానీ లేదంటే ఈ మైక్రోఫోన్ కానీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా అన్నది ఈ కింద ఉన్న యూఆర్ఎల్ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా వస్తుంది. టెస్టింగ్ ప్లాట్ఫామ్ విల్ చెక్ యువర్ సిస్టమ్ స్పెసిఫికేషన్స్. ఈ నెక్స్ట్ పేజ్లో ఈ నెక్స్ట్ స్టెప్లో మీకు అది ఆటోమేటిక్గా మీ సిస్టమ్ స్పెసిఫికేషన్స్ చెక్ చేసుకుంటుంది. మీరు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా చదువుకొని ఇక్కడ స్టార్ట్ నౌ క్లిక్ చేయాలి. తర్వాత ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఎలా యాక్సెస్ టు వెబ్ క్యామ్ ఆర్ మైక్రోఫోన్ ఇఫ్ రిక్వెస్టెడ్ టు డూ సో ఎనీ పాపప్ అని చెప్పి ఇక్కడ ఎలా చేసిన తర్వాత మీకు ఇలా ఫేస్ కనిపిస్తుంది. వెబ్ క్యామ్లో కానీ మీ ఫ్రంట్ క్యామ్లో కానీ ఇలా ఫేస్ కనిపిస్తుంది. ఇమేజ్ బ్లర్ ఏది లేకుండా చూసుకొని ఇక్కడ ఇమేజ్ మీరు క్లిక్ చేసుకోవాలి. ఇన్ కేస్ బ్లర్ వచ్చిందంటే అక్కడ రీటేక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ప్రాపర్గా ఫోటో వచ్చేలా చూసుకోవాలి. వన్స్ యువర్ ఫోటో ఈస్ క్యాప్చర్డ్ ప్రాపర్లీ క్లిక్ ఆన్ ప్రొసీడ్ బటన్. ఆ కింద ప్రొసీడ్ బటన్ ఉంటుంది. ఫోటో కరెక్ట్గా వచ్చిన తర్వాత ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత అప్లోడ్ యువర్ ఐడెంటిటీ కార్డ్. అది ఇంతకుముందు చెప్పినట్టుగా ఐడెంటిటీ కార్డ్ లేకపోతే ఏదో ఒక గవర్నమెంట్ ఐడి కార్డ్ ఏదైనా అక్కడ అప్లోడ్ చేయడం కానీ లేదా బ్రౌజ్ చేసుకుని మీరు ఆల్రెడీ సిస్టంలో ఉంటే కనుక అప్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ అప్లోడ్ ఆర్ టేక్ ఏ పిక్చర్ JPEG ఆర్ PNG ఆ ఫార్మాట్లో. ఇట్ ఈస్ రికమెండెడ్ టు సేవ్ క్లియర్ పిక్చర్ ఆఫ్ యువర్ ఫోటో ఐడి ఆన్ యువర్ సిస్టమ్ బిఫోర్ ద ఎగ్జామినేషన్ డే ఫర్ అప్లోడింగ్. అప్లోడ్ చేయడానికి ముందుగా ఒక ఇమేజ్ క్లియర్గా సేవ్ చేసుకోవడం మంచిది. దిస్ ఇమేజ్ మస్ట్ హ్యావ్ యువర్ నేమ్ అండ్ యువర్ ఫోటోగ్రాఫ్. యూ మే అప్లోడ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్: కాలేజ్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి. ఇక్కడ టేక్ పిక్చర్ అండ్ బ్రౌజ్ అని 2 ఆప్షన్లు ఉన్నాయి. టేక్ పిక్చర్ అంటే మీరు ఇన్స్టెంట్గా ఫోటో తీసుకునేది. ఐడి ప్రూఫ్ క్యామ్ ముందు పెట్టి ఇక్కడ మీరు టేక్ పిక్చర్లో మీరు ఫోటో తీసుకోవచ్చు. లేదా ఆల్రెడీ సిస్టంలో కానీ మీ మొబైల్లో కానీ ఫోటో కనుక ఉండుంటే దాన్ని బ్రౌజ్ నుంచి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు అసెస్మెంట్ ఇలా వస్తుంది. ఫస్ట్ పేజ్ 1 క్వశ్చన్ పర్ విండో విల్ బి డిస్ప్లేడ్. మీకు అవుట్ ఆఫ్ 70 క్వశ్చన్స్లో ఇలా ఒక్కొక్క క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. సో మీరు ఈ ఇమేజ్లో చూపించినట్టుగా ఇక్కడ ఎక్స్పాండ్ అనే ఒక పైన రైట్లో టాప్లో ఎక్స్పాండ్ అనే ఉంటుంది. మీకు దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు మ్యాక్సిమైజ్ అవుద్ది. తర్వాత ఇక్కడ మీకు క్వశ్చన్ చూసారు కదా, క్వశ్చన్ చూసిన తర్వాత 4 ఆప్షన్లు ఉంటాయి. ఈ 4 ఆప్షన్లో మీరు ఏదో ఒకటి చూజ్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేసుకోవచ్చు. మీకు కరెక్ట్ అనిపిస్తే ఆన్సర్. ఇన్ కేస్ రాంగ్ అనిపిస్తే, అంటే మీకు తెలియకపోయినా లేదంటే మీరు పెట్టే ఆన్సర్ ఒకవేళ మీకు రాంగ్ అని అనిపించినా మార్క్ ఫర్ రివ్యూ క్లిక్ చేసుకుంటే అది రివ్యూలో ఉంటుంది. మీరు తర్వాత రివ్యూ చూసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు అలా సెకండ్ క్వశ్చన్కి వెళ్తారు. తర్వాత సెకండ్ క్వశ్చన్ మీరు ఒకవేళ మీకు కరెక్ట్ అనిపిస్తే ఆన్సర్ డైరెక్ట్గా పెట్టుకుని నెక్స్ట్ చేసుకోవచ్చు, లేదా మార్క్ ఫర్ రివ్యూ తీసుకోవచ్చు. ఇఫ్ డోంట్ విష్ టు ఆన్సర్ ద క్వశ్చన్ యూ కెన్ సెలెక్ట్ మార్క్ ఫర్ రివ్యూ. మీకు ఆన్సర్ పెట్టడం ఇష్టం లేకపోతే, లేదా ఆన్సర్ పెట్టడం మీకు కుదరకపోతే, తెలియకపోతే మీరు మార్క్ ఫర్ రివ్యూ తీసుకోవచ్చు. సీ ద కమెంట్స్ అగెన్స్ట్ ఈచ్ కలర్ టు చెక్ ద స్టేటస్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్. ఇప్పుడు మీకు ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత లేదా మిడిల్ ఆఫ్ ది ఎగ్జామ్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెండ్ చేశారు
వాటి స్టేటస్ ఏంటన్నది మీరు కింద మీకు ఒక 4 కలర్స్లో చూపిస్తాయి. మీకు గ్రే కలర్ వచ్చి నాట్ సీన్, అంటే మీరు ఇంకా చూడలేదు ఆన్సర్ని, క్వశ్చన్ని మీరు ఇంకా చూడలేదు. తర్వాత పింక్ వచ్చి నాట్ అటెంప్టెడ్, ఇంకా అటెంప్ట్ చేయలేదు ఆ క్వశ్చన్ని. బ్లూ కలర్ వచ్చి ఆన్సర్డ్. ఎల్లో కలర్ వచ్చి రివ్యూ, మీరు ఏదైతే మీరు మార్క్ ఫర్ రివ్యూ చేసుకున్నారో, అంటే మళ్ళీ చూడడానికి మీరు పెట్టుకున్నారో అదేమో మీకు ఎల్లో కలర్లో చూపిస్తుంది. ఆఫ్టర్ యూ కంప్లీట్ ద టెస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్ అండ్ లాగౌట్. మీకు బాటంలో గ్రీన్ కలర్ బటన్ మీద చూపిస్తుంది సబ్మిట్ అండ్ లాగౌట్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ అండ్ లాగౌట్ చేసేయచ్చు. అలా చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది, యువర్ అసెస్మెంట్ ఫర్ కోకేప్స్ ఇస్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. మీకు ఇలా చూపిస్తుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. థింగ్స్ నాట్ టు డూ డ్యూరింగ్ ద ఎగ్జామ్, మీరు ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు చేయకూడని విషయాలు. మీకు కనిపించే వెబ్ క్యామ్ నుంచి కానీ ఫ్రంట్ కెమెరా నుంచి కానీ ఆ ముందు కూర్చున్నప్పుడు మీరు అటు ఇటు దిక్కులు చూడకూడదు. Do not look sideways during the exam. Non-adherence of the same will lead to cancellation of the exam after multiple warnings. మీకు ఇలా వార్నింగ్స్ ఇస్తుంది. మల్టిపుల్ వార్నింగ్స్ తర్వాత ఒక 3 to 4 టైమ్స్ మీరు అలా చేస్తే మీ ఎగ్జామ్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోద్ది. ఫర్ ద ఎంటైర్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ please remain seated in front of your webcam. In case you found leaving your seat during the exam, your exam will be cancelled. Once exam start అయ్యిందంటే ఎగ్జామ్ ఎండ్ అయ్యే వరకు మీరు ఆ వెబ్క్యామ్ ముందే కూర్చొని ఎగ్జామ్ రాయాలి. లేని పక్షంలో మీరు అక్కడి నుంచి కానీ వెళ్ళిపోయారంటే ఎగ్జామ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్, do not try to cover your camera or unplug the external camera from your system. ఈ ల్యాప్టాప్ కానీ మొబైల్కి కానీ అయితే మీరు ఫ్రంట్ కెమెరాని కవర్ చేసినట్టు కానీ, లేదా సిస్టంలో ఎగ్జామ్ అటెండ్ చేస్తున్నప్పుడు అన్ప్లగ్ చేసేసిన ఇది వెబ్ క్యామ్ని ఆటోమేటికలీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది. Do not try to navigate away from the exam screen. Doing so will automatically terminate your exam. No other person is allowed to enter the room while you are taking the proctored exam. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు వేరే పర్సన్ రూమ్లో కనిపించకూడదు. The lighting in the room must be bright enough to be considered daylight quality. Overhead lighting is preferred. If overhead lighting is not available, the source of light must not be behind you. ఎగ్జామ్ జరిగేటప్పుడు మీరు ఎగ్జామ్ రాసే హాల్లో, ఎగ్జామ్ రాసే రూమ్లో లైటింగ్ సరిపడా ఉండాలి. ప్రిఫరబుల్లీ మీ హెడ్ పైన లైట్ ఉండేలా చూసుకోండి. మీ వెనక నుంచి లైట్ వచ్చేలా మాత్రం ఉండకూడదు. The room must be quiet as possible. Sounds such as music or television are not permitted. ఏ సౌండ్స్ వినిపించకూడదు. టీవీ సౌండ్ కానీ ఏదైనా మ్యూజిక్ కానీ వినిపించకూడదు. The following items must not be on your desk or used during your exam, such as books, electronic gadgets, notebooks, eatables, etc. ఇవేమీ మీ టేబుల్ మీద ఉండకూడదు ఎగ్జామ్ జరిగేటప్పుడు. నోట్బుక్స్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్లు కానీ, ట్యాబ్స్ కానీ ఇలాంటివి ఏమైనా, అలాగే ఈటబుల్స్ ఏమైనా తినేవి, బుక్స్ కానీ ఇవేమి ఉండకూడదు.
Other very important instructions. Google Chrome should be downloaded. Be sure to update the latest version. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే లేటెస్ట్ వెర్షన్ గూగుల్ క్రోమ్ ఉండాలి. యాక్సెస్ మనం అలౌ చేసి ఉండాలి copegapes.comని. ప్లీజ్ ఎన్ష్యూర్ యూ హ్యావ్ ప్రాపర్ ఫంక్షనింగ్ కెమెరా. ప్రాపర్ ఫంక్షనింగ్ కెమెరాని ఉండేలా చూసుకోవాలి వెబ్ క్యామ్ని. బిఫోర్ ఎవ్రీ అసెస్మెంట్ ప్లీజ్ బీ షూర్ టు క్లియర్ క్యాచ్ని క్లియర్ చేసుకోవాలి ప్రతి ఎగ్జామ్ ముందు. థ్యాంక్ యూ.